నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఆగస్టు నాటికి అది అందుబాటులోకి రానుంది. ఈ ఖమ్మం దేవరపల్లి మధ్య దాదాపు 70% పనులు పూర్తయినాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ 4 లైన్ల జాతీయ రహదారి ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది ఆగస్టు నాటికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారులు అయితే తెలియజేశారు. వాస్తవానికి మార్చి నెలాఖరు నాటికే పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAI లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పలు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం అయింది. దీని కారణంగా ఈ రహదారి లేట్ అయింది. వైరా నదిపై బ్రిడ్జితో పాటు 4 చోట్ల వాగులు, ఖమ్మం అర్బన్లో వెంకటగిరి రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి, రంసలాపురం ఎగ్జిట్ ఎయిర్పోర్టు పట్ల ఈ పనుల్లో కొంత జాప్యం అయితే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసేందుకు NHAI అధికారులు అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 5 ప్యాకేజీలలో మొదలైనటువంటి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో 3 ప్యాకేజీలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఖమ్మం జిల్లాలో నడుస్తున్నాయి. అట్లానే 2 ప్యాకేజీలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే 365 BG కింద నిర్మిస్తున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ యొక్క ఖమ్మం మీదుగా అయితే వెళ్తుంది. అక్కడనే ఖమ్మం మీద నుంచి రాజమండ్రి, విశాఖ మధ్య ఈ రవాణాను మరింత సులభతరం చేస్తుంది ఈ హైవే. కాకినాడ, విశాఖ పోర్టులకు కూడా వేగంగా సరుకు రవాణా చేయొచ్చు. ప్రస్తుతం కాకినాడ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా ఎక్కువగా రాకపోకలు జరుగుతుంటాయి. అయితే మొత్తం 162 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ వైపు వెళ్లకుండానే సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా ఈ రాజమండ్రి, విశాఖ, కాకినాడకు వేగంగా చేరుకోవచ్చు. సుమారు ఈ రోడ్డు కానీ పూర్తయితే 4 గంటలకు పైగా సమయం కూడా ఆదా అవుతుంది. విశాఖ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలు కూడా కోదాడ వైపు వెళ్లకుండా ఖమ్మం మీదుగా ఈ రాకపోకలు అయితే సాగించనున్నాయి. ఈ రహదారి తరహాలో త్వరలో నిర్మాణం కాబోతున్నటువంటి నాగపూర్, అమరావతి జాతీయ రహదారులు కూడా అనుసంధానం అయితే చేయనున్నారు. ఈ ఖమ్మం, ఈ యొక్క దేవరపల్లి ఈ రోడ్లు 4 లైన్ల రహదారి వచ్చేసి ఇప్పటికే 70% పూర్తయిందని ఈ యొక్క నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా తెలియజేశారు. ఆగస్టు నాటికి పూర్తి చేసి రాకపోకలు ప్రారంభిస్తామని వాళ్ళు తెలిపారు. రైల్వే బ్రిడ్జితో పాటు ఈ యొక్క దంసలాపురం ఎగ్జిట్ ఎంట్రీ వంటి పనులు కూడా కొంత జాప్యం ఉందని వాళ్ళు చెప్తున్నారు. వైరా నుంచి దేవరపల్లికి 2 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అయితే టోల్ ప్లాజా ఏర్పాటుకు టెండర్లు, ఇతర పనులు ఆగస్టు వరకు సమయం పడుతుందన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ దేవరపల్లి ఖమ్మం మధ్య 4 వరుసల హైవే గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.